భారత్ను ప్రపంచంలోనే బలమైన దేశంగా నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని బండ కార్తికా చంద్రారెడ్డి పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే బలమైన దేశంగా నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలు తీసుకువచ్చారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండా కార్తికా చంద్రారెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తార్నాక చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండా కార్తికా చంద్రారెడ్డి మాట్లాడుతూ భారత్ అట్టడుగు స్థానం నుండి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలతో భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందని పేర్కొన్నారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. మరి భారతదేశం ఏ విధంగా మరి అట్టడుగు నుంచి ఈరోజు 5వ స్థానానికి చేరుకుందంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రగతి కోసము, అదేవిధంగా మరి భారతదేశ ప్రగతి కోసం ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు భారతదేశాన్ని మరి విశ్వగురు స్థానంలో నిలుపుతున్నారు. మరి ఎర్రకోట పైన నుంచి ఈరోజు వారు ప్రసంగిస్తూ మరి టెక్నాలజీ, ఆ డెవలప్మెంటు, అదేవిధంగా యూత్, వీళ్ళందరి కోసం కూడా వారు ప్రశంసించారు. మరి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి మరి దేశం ఏ విధంగా ప్రగతి పొందుతుందనేది. మరి ఈరోజు స్వాతంత్ర సమరోధులు అందరినీ కూడా స్మరించుకుంటూ మనకిచ్చిన ఈ ఇండిపెండెన్స్, మనకు వచ్చిన ఇండిపెండెన్స్ని మరి ఏ విధంగా మరి దేశ ప్రగతిలో భాగంగా ఉంటూ వికసిత్ భారత్ 2047 వైపు నరేంద్ర మోదీ గారు తీసుకెళ్తున్నారు. మనం కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యి మరి డెవలప్డ్ కంట్రీగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.